ఏ ఈరోజు వెరైటీ వచ్చేసి బోటి కర్రీ అండి. బోటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఈరోజు బోటి కర్రీ చేద్దామనేసరికి మా మమ్మీ ఇవాళ బోటి ఎలా కడగాలో నేను చూపిస్తాను నీకు అని అన్నది. సరే అనేసి మా మమ్మీ దగ్గర కూర్చున్నాను. బోటీని ముందే వేడి నీళ్ళలో నానబెట్టేసుకుందండి, ఉడకబెట్టేసుకొని. బోటి ఎప్పుడైనా సరే బాగా క్లీన్ చేసుకొని వండుకోవాలండి. చాలా బోటి కడగడం అనేది ఒక ఆర్ట్ అనమాట. అది ఇవాళ నేను చూపిస్తాను అని చెప్పి మా మమ్మీ అన్నది. సో ఏంటో బాబు, నూడిల్స్ లాగా ఉన్నాయండి బాబు. బోటి అంటే తెలుసు కదా అందరికీ, పేగులని. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేస్తున్నారు మా మమ్మీ. బోటి అనేది చాలా హెల్త్కి మంచిదండి. యాక్చువల్లీ బలమంతా బోటీలోనే ఉంటుందంట. ఈ పేగులన్నీ చూస్తే నూడిల్స్లా ఉన్నాయి. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చూస్తుంటే ఏదోలా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు బోటి తెచ్చినా మా అమ్మయ్య క్లీన్ చేస్తారు. మేము ఎక్కడ బయట ఏం క్లీన్ చేయించాము. ఇంట్లోనే మా అమ్మాయి చక్కగా వేడినీళ్ళు వేడి చేసి అందులో బోటి వేసి కొద్దిసేపు అయ్యాక వాటిని ఇలా క్లీన్ చేసి కట్ చేసి నీట్గా ఓపిక చేస్తుంది మా మమ్మీ అని. నీట్గా ఏంటో కొద్దిగా తేడాగానే ఉంది. దీని డ్రెస్ అంతా ఒలిచేస్తుంది మా మమ్మీ. భలే ఉంది. తినేటప్పుడు బాగుంటుందండి, చూడడానికి ఎలాగో ఉంది. సో అలా వేడి నీళ్ళల్లో వేసాం కదా, అందుకని నీట్గా వచ్చేసింది అనమాట దాని మీద పొట్టంతా. తోలు వచ్చేస్తారని అంటారు కదండి, అది ఇది అని అనుకుంటా ఇలాగే వచ్చేయగలరు తోలు. సో ఇదంతా నీట్గా తీసేస్తుంది మా మమ్మీ. మా మమ్మీ చాలా ఎక్స్పీరియన్స్ అండి. ఇంతకుముందు చాలాసార్లు వండింది కదా బోటి. భలే వచ్చేస్తుంది మా మమ్మీ. అంత పనదు కానీ వాసన భరించలేకుండా ఉందండి. ఓకే, ఈ విధంగా ఒలిచేయండి. ఓకే, నీట్గా ఒలిచేసింది. ఆహా, బట్టలు ఉతికినట్టు జాడిస్తుంది మా మమ్మీ. ఓకే, ఏదో కర్చీఫ్ క్లాత్ లాగా ఉంది. బట్టలు ఉతికినట్టు ఉతికి జాడి చేసి కట్ చేసేస్తుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకొని అంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కట్ చేసుకొని మళ్ళీ ఆ గిన్నెలో వేసేసుకొని, సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం బోటి కర్రీ. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకు సరిపోయినంత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని దాని తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకుందాం. అటు ఇటు కలిపేసుకుని ఇవి కొంచెం బాగా రెడ్గా వేగాలండి. చూసారా బోటి ఎలా ఉందో? బోటి మంచిగా నీళ్ళల్లో స్నానం చేసి ఫ్రెష్గా ఉంది. ఓకే, ఈ ఫ్రెష్ బోటిని తీసుకెళ్ళి ఇందాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగాయి కదా, అందులో వేసేసుకుందాం. అందులో వేసేసి నీట్గా కలిపేసి మూత పెట్టేద్దామండి. ఇలా బోటిని మొత్తం వేసేసి కలిపేసుకొని అటు ఇటు కలుపుకొని ఫస్ట్ ఇందులో వాటర్ రిలీజ్ అవ్వాలన్నమాట. వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుందండి. సో చూసారా ఎలా వచ్చిందో? అప్పుడు ఇందులో కాస్తంత పసుపు వేసుకొని, మనకు సరిపోయినంత పసుపు వేసుకొని, తర్వాత ఉప్పు కూడా వేసుకుందామండి.
ఉప్పు కూడా వేసేస్తే కొద్దిగా ముక్కకి అనేది పడుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా కలుపుకుందాం పసుపు ఉప్పు వేసుకున్నాక. సో బోటి అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. అసలు ఏమీ వేయకుండానే వాసన భలే వస్తుంది. ఇందులో కాస్తంత అల్లం పేస్ట్ తగిలిచ్చేయండి, ఇంకా ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టేద్దామండి. సో కొద్దిగా దగ్గర అయ్యాక మూత తీసి కారం వేసుకుందాం. సో ఇలా కారం వేసుకొని మీకు సరిపోయినంత కారం వేసుకోండి. మేమైతే కారం ఎక్కువ తింటాము, సో మేము ఎక్కువ వేసుకుంటాము. సో మీరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో ఇలా కలిపితే ఆహా, కర్రీ ఇంకా ఫినిష్ అవ్వలేదండి, వాసన భలే వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే ఉడకాలి కదా, లేకపోతే రబ్బర్లాగా ఉంటుంది. కొన్ని వాటర్ పోసుకొని ముక్క మునగవాడు కలుపుకొని విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టుకుంటే ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికిన తర్వాత ఇలా ప్రెషర్ రిలీజ్ చేయాలండి, ఇలా రావాలి సౌండ్. సో మనం తెలుసు కదా, ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాకే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో మనం బోటీ ఫ్రై అనుకున్నాం కాబట్టి అలా దాన్ని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని, ఇప్పుడు ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న బోటీ ఉంది కదండి, ఆ బోటీని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అంతా అవ్వదు ఫ్రై, మళ్ళీ వాటర్ లాగే ఉంటుంది. సో ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. సో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి లాస్ట్లో. వేసి బాగా వేగనివ్వాలన్నమాట. బోటీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం టేస్టీగా తినాలంటే కొంచెం పేషెన్స్గానే వెయిట్ చేయాలి. సో ఈ విధంగా అవుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే లైట్గా ఫినిషింగ్ టచ్ ఇస్తే కంప్లీట్ అయిపోయింది. బోటి కర్రీ రెడీ.